శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం డ్రామా జ్ఞానం నుంచి స్వపరిశీలన, స్వచింతన చేయడం మొదలు పెట్టాము. ఆ తర్వాత సంతుష్టత గురించి తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఉన్నతి సాధించాలంటే ఇక్కడ ఈ మురళి ఏదైతే గ్రూప్ లో కూడా డేట్ పెట్టానో 20th June 1973, 1973 జూన్ నెల 20వ తారీఖు సంలగ్నతకి సాధనం విఘ్నం అంటారు. సో బాబా భాష హయ్యర్ డిగ్రీలో ఉంటది కాబట్టి సంలగ్నత అంటే ఇక్కడ యాక్చువల్ గా దృఢత్వం అని చెప్పొచ్చు. ఆ దృఢత్వం మనలో పెరగాలి అని అంటే విఘ్నాల ద్వారా చెయ్యొచ్చు అంటాడు. అందుకే మీ క్లాసుల్లో చాలా సార్లు చెప్పేటప్పుడు అనుకూల వర్గము, ప్రతికూల వర్గము 2 వర్గాలని ఆధారంగా తీసుకుని బలాన్ని పుంజుకోవాలి. సో విఘ్నాలు వచ్చినా చెయ్యాలి అంటాడు. సో అది ఏ రకంగా చేసుకోవాలన్నదే బాబాయ్ మురళిలో చెప్తూ, వరదాత సర్వుల కళ్యాణకారి విఘ్న వినాశక శివబాబా మాట్లాడుతున్నారు. వరదాన భూమి నుండి వరదాత ద్వారా సర్వ వరదానాలను ప్రాప్తింప చేసుకుని తీవ్ర పురుషార్థి అయి వెళ్తున్నారా? సో ఈ మురళీలు బాబా మౌంటబులో చెప్తారు కాబట్టి ఆ వరదాని భూమి, సో ఆ భూమికి ఉన్న విశేషత ఏంటంటే అది స్వయాన పరమాత్మ అవతరించిన భూమి. ఆ తర్వాత శివబాబా ఏదైతే జ్ఞానాన్ని చెప్పారో దాని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చిన బ్రహ్మ బాబా యొక్క కర్మ భూమి, చరిత్ర భూమి. వరదాని భూమి అని ఎందుకన్నారు అంటే పిల్లలు ఎంతో మంది కష్టపడి వస్తూ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి గనక అయితే అంటే వాళ్ళ ఉన్నతి కోసం ఏదైతే కోరుకుంటారో, విశ్వ కళ్యాణం కోసం ఏవైతే సంకల్పాలు వేస్తారో ఇవన్నీ సిద్ధించాలి అని చెప్పి వరదానం ఉంది దాంట్లో ఆ స్థలానికి. ఎందుకంటే ఈ మురళియే కాదు, వేరే మురళిలో కూడా చెప్పారు పిల్లలు బాబాని కలవాలని చెప్పి, ఆయన అవతరించిన స్థలం చూడాలని చెప్పి ఎన్నో ప్రయాసల కోర్చి కష్టాలతోటి అక్కడ మౌంట్ ఆబు వెళ్తున్నామంటే మన ఉద్దేశమే శివబాబా సార్. సో కాబట్టి ఎక్స్ట్రా వరదానం ఇచ్చాడనమాట. సో అలాంటి వరదానాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఉపయోగించుకోవాలి దాన్ని. సో మౌంట్ ఆబుకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని ముఖ్యంగా యోగం చేసి ఆ శక్తిని నింపుకోవాలి. అంతేగాని మౌంట్ ఆబుకి పోతున్నాం కాబట్టి సైట్ సీయింగ్లు అని చెప్పి, షాపింగ్లు అని చెప్పేసి ఇవన్నీ చేసుకుని వస్తే ఉపయోగం ఏముంది? అందుకే చాలా మంది ఏళ్ల తరబడి మౌంట్ ఆబుకి వెళ్ళి మార్పు రాకపోవడానికి కారణం అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మౌంట్ ఆబుకి వెళ్తున్నాం అంటేనే, అసలు మౌంట్ ఆబు అంటేనే మహాయజ్ఞానికి రావడం అని ఉంది. మధువనం రావడం అంటే మహాయజ్ఞానికి రావడం. ఒక మురళి అని నడిపారు, దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో కూడా పెట్టాం. అసలు ఆ యజ్ఞానికి, మహాయజ్ఞానికి వెళ్తున్నామన్న అక్కడ ఉద్దేశమే కనిపించదు. అందరూ వెళ్తున్నాం, అందరితో పాటు వెళ్ళడం ఒక కారణము, ప్లస్ మీ నుంచి మన ఇంట్లో వాళ్ళకి బుద్ధి రావాలి కాబట్టి నేను లేకపోతే తెలిసి వస్తుంది వీళ్ళకి. ఎస్కేపిజం అన్నమాట. లేదా మేమంతా శుద్ధ పూసలము, మా అక్కే రమ్మని చెప్పింది, మా అక్క రమ్మన్నందుకు వెళ్ళాం, లేకపోతే అక్క ఫోన్లు చేస్తుంది, మాది అసలు ఏమీ లేదు, అసలు మా బుద్ధి అసలు మేము ఉపయోగించము, అక్క రమ్మన్నందుకు వెళ్తున్నాం అంటే అసలు మహాయజ్ఞానికి వెళ్తున్నాం అన్న ఉద్దేశంతో అక్కడ వెళ్ళట్లేదు. ఎందుకు అది మహాయజ్ఞం అనమని అనుకోమన్నారంటే అక్కడికి వెళ్ళి మన బలహీనతల్ని సమర్పణ చేస్తే తిరిగి బాబా మనకి శక్తిని ఇస్తారు. ఆ ఉద్దేశంతో వెళ్ళాలి మౌంట్ ఆబుకి.
ఎందుకు అనంటే బ్రహ్మబాబా ఫస్ట్ జ్ఞానంలోకి రాగానే ఆయన చేసిన పని, ఆయన ఉన్న బలహీనతలన్నీ యజ్ఞంలో సమర్పణ చేసేసారు. సో యజ్ఞంలో సమర్పణ చేయడం అంటే ఏ రకంగా చేస్తారు? సంకల్పం ద్వారానే. సంకల్పం ద్వారానే బాబా ఎదురుంగా ప్రతిజ్ఞ చేస్తాం. ఇంకా నా బలహీనతలన్నీ యజ్ఞంలో సమర్పణ చేసేస్తున్నానని చెప్పి సంకల్పం చేసి, మళ్ళా బలహీనతలు తీసి ఇంకా వాడం జీవితంలో. ఇది సమర్పణ చేయడం అంటే. అందుకే మహాభోగ్ అన్నాడు. మహాభోగ్ అని చెప్పి కూడా ఒక చోట శివబాబా, బ్రహ్మబాబా గురించి చెప్పింది రికార్డ్ చేశాము. బ్రహ్మబాబా ఆయన సమర్పణ చేసేసుకున్నారు. ఆయనని భోగ్ అంటే పూర్తిగా సమర్పణ చేసేసుకున్నాడు. ఈ మహాభోగ్ పెట్టాలి అన్నాడు. సో అప్పుడు బాబా మనకి శక్తులు, ఖజానాలు ఇచ్చినప్పుడు అవి తీసుకుని దాన్ని అందరినీ ప్రభు ప్రసాదం కింద పంచమని చెప్పాడు. సో బలహీనతలు అంటే గవ్వలు వేస్తే వజ్రాలు ఇస్తారంటారు చూసారు, అట్లా బ్రహ్మ బాబా ఆయన సమర్పణ చేసుకున్నారు కాబట్టి దానికి ఫలితంగా శక్తులు, ఖజానాల్ని ప్రసాదంగా ఇస్తే దాన్ని మళ్ళీ తిరిగి ఆయన అందరికీ పంచారు. ఇదే భక్తిలో స్మృతి చిహ్నం కింద వచ్చినప్పుడు వాళ్ళు స్థూలంగా ప్రసాదాలు పంచుకుంటారు. ఆ జగన్నాథ స్వామి రథయాత్ర అక్కడ ఒరిస్సాలో వాళ్ళు ఎప్పుడు చూసినా పూరిలో 56 వంటకాలు వండుతారు అని అంటే దీని యొక్క స్మృతి చిహ్నము ఇక్కడ సూక్ష్మంగా చేస్తే వాళ్ళు స్థూలంగా చేస్తారు. సో ఇక్కడ సూక్ష్మంగా జరిగేవి అక్కడ స్థూలంగా భక్తి యొక్క పద్ధతులు వస్తాయి. సో ఆ మౌంట్ అబుకి వెళ్ళి మన బలహీనతల్ని గనక అక్కడ వేసేస్తే ఆ వరదాని భూమిలో బాబా వరదానాలతోటి మనని అప్లిఫ్ట్ చేస్తాడు. అంటే మనం ఒక ఉన్నతి స్టేజ్కి తీసుకెళ్తాడు. ఆ స్థలానికి ఆ వరదానం ఇచ్చాడు ఆయన. అందుకే దాని వరదాని భూమి అంటారు. సో వరదాని భూమి నుండి వరదాత ద్వారా సర్వ వరదానాలను ప్రాప్తింప చేసుకుని తీవ్ర పురుషార్థి అయి వెళ్తున్నారా? సో నేను జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం వెళ్ళింది అంటే మిలనానికి కాదు, ఏదో విఐపి 7 డే కోర్స్ ఉంటదని చెప్తే వెళ్ళా. సో వెళ్ళినప్పుడు జ్ఞానంలోకి రాకముందు చాలా ఆవేశం ఉండేది. అది ఎట్లా తగ్గించాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు బాబాని ఈ విషయమే అడిగారు, నాకు అది తగ్గించమని చెప్పి. ఆ మౌంట్ అబుకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ తిరిగి వచ్చేసరికి అది ఎలా పోయిందో కూడా తెలియదు. సో మనం అడగాలే గాని బాబా వెంటనే శక్తి ఇచ్చేస్తారు. ఎందుకంటే మామూలుగా కూడా ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నా చేస్తున్నా దాన్ని ఏదో పరివర్తన చేసేయాలి, ఇదెందుకు ఇలా ఉంది, అదెందుకు అలా ఉంది అని చెప్పి ఆవేశం ఎక్కువ మనకి. సో అది ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఎలా పరివర్తన చేయాలో తెలిసేది కాదు భక్తిలో ఉన్నప్పుడు. దానివల్ల ఏంటి ఇలా ఉందని చెప్పి ఆవేశం వచ్చేసేది. ఇప్పుడు పద్ధతి ఏంటని బాబా చెప్పేశారు జ్ఞాన యోగాల ద్వారా. సో ఇప్పుడు ఆ పరివర్తన చేయాలని చెప్పి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్ని చేసుకుంటూ వెళ్తున్నాము, నిజాలు చెప్తున్నాము. సో మురళి రెఫరెన్సులు చూపించి సభ్యతతో చెప్తున్నాము. ఇవన్నీ చేస్తున్నందుకు ఆవేశం తగ్గింది. కానీ నాకు ఫస్ట్ టైం నేను మౌంట్ అబుకి వెళ్ళినప్పుడు బాబాని అడిగింది అదే కాబట్టి ఆవేశం అన్నది అక్కడ తీసేశాడు. ఎందుకు ఆ బలహీనత ఉందన్న విషయాన్ని గుర్తించి యజ్ఞంలో సమర్పణ చేస్తున్నానని చెప్పి ఆనాడు అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చేసొచ్చాం. సో అలా అందరూ వెళ్ళి మధువనం రావడం అంటే మహాయజ్ఞానికి. అప్పటికి ఇంకా నేను మురళి కూడా చదవలేదు కానీ మామూలుగా అయితే బలహీనతలు వెయ్యాలన్న విషయం అయితే తెలుసు. తర్వాత అందరికి చెప్పాలన్నట్టు రెఫరెన్సులతో సహా చెప్తూ మొదలు పెట్టాం గాని ఎందుకో అలా టచ్ అయింది, అరే అక్కడ వేస్తే అని హెల్ప్ చేస్తాడు నాకు అని చెప్పేసి. ఎందుకంటే ఈ కోపాలు, ఆవేశాలు ఇవన్నీ తీసే పవర్ ఆయనకు ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. కానీ మనకవి తీయించుకోవాలన్న ఉద్దేశం మనకు ఉండాలి. సో ఆ రకంగా వరదాని భూమికి బాబా ప్రత్యేకంగా ఎక్స్ట్రా ఇది ఇచ్చాడనమాట. వరదాని భూమి నుండి వరదాత ద్వారా సర్వ వరదానాలను ప్రాప్తింప చేసుకుని తీవ్ర పురుషార్థి వెళ్తున్నారా. సో రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే పెడుతున్నామో ఇందులో ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి రాజయోగులు ఉంటారో ఆ సంఘటనని తీసుకెళ్లి మౌంట్ అబులో కూర్చోబెట్టి సంకల్పాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా విశ్వ పరివర్తన ఫాస్ట్ గా అవుతుంది. సో పురుషార్థంలో ఏదైతే పరివర్తన చేసుకున్నారా అది అవినాశిగా చేసుకున్నారా లేక అల్పకాలికంగా మాత్రమే చేసుకున్నారా? సో అక్కడికి వెళ్ళి పరివర్తన జరిగినప్పుడు ఏదో అక్కడికి వెళ్ళాము ఆ టైంకి ఏదో ఆవేశం తగ్గిందని కాకుండా అవినాశిగా అంటే ఇంకా శాంతి అన్నది అలా వచ్చేసేయాలి. ఇంకా ఎక్కడ ఏ అన్యాయాలు జరుగుతున్నా ఇంకా మనకు ఆవేశం రావద్దు. ఆ రోజు బాబా అక్కడ శక్తిని కూడా ఇచ్చారు, ఆ తర్వాత జ్ఞానాన్ని కూడా ఇచ్చారు, కర్మ ఫిలాసఫీ. సో ఎవరైనా మన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫస్ట్ ఈ కోపాల ఆవేశాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే బాబా కర్మ ఫిలాసఫీ చెప్పారో
అప్పటి నుంచి ఇక ఆవేశాలు, కోపాలు ఇవన్నీ పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది. అయితే చేసుకున్న కర్మభోగం అన్న అవుతోంది, లేదా అది పరీక్ష అన్న అవుతోంది. సో ఎప్పుడైతే ఒకవేళ అది కర్మభోగం అని తెలిసినప్పుడు, నాది నాకే తిరిగొచ్చినప్పుడు దాన్ని సమాప్తి చేసుకోవాలన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. అలా కాకుండా ఎవరో తప్పు చేశారు, ఎవరో ఇలా అన్నారని అనుకున్నంత సేపు సమస్య పరిష్కారం కాదు. సో చాలా మందికి ఎవరైనా ఏదన్నా అంటే ఎందుకు కోపాలు, ఆవేశాలు వస్తాయంటే వాళ్ళది వాళ్ళకి తిరిగొచ్చిందన్న విషయం తెలియకపోవడం వల్ల. దానివల్ల ఏం చేస్తారు? పాతది సమాప్తి చేసి కొత్తది తయారు చేసుకుంటారు. పాతది సమాప్తి చేసి కొత్తది మళ్ళీ పుణ్యం ఖాతా తయారు చేసుకోవాలి. అందుకే ఎవ్వరికీ పుణ్యం జమ అవ్వటం లేదు. పాతది సెటిల్ అవుతోంది. కొత్తది మళ్ళీ పాపపు ఖాతా ఓపెన్ అయిపోతోంది. అందుకే క్లాసెస్‌లో మరీ చెప్తున్నాం. పాపం వినాశనం అయిందని పాపం మీదే ఫోకస్ పెడుతున్నారే తప్పితే, పుణ్యం గూడా సమాప్తయిపోతుందని చూసుకోవట్లే. నిన్న గూడా క్లాస్‌లో తల్లిదండ్రుల గురించి పూర్తిగా అదే చెప్పాను. ఏది విషయానికొచ్చినా పుణ్యాన్ని సమాప్తి చేసేసుకుంటున్నారు. తిండి విషయమనే కావచ్చు, నిర్ణయాల విషయమే కావచ్చు, పిల్లల్ని తిట్టడము, విసుక్కోవడం, కొట్టడము ఇవన్నీ చట్టాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇంకొక రకంగా పిల్లల్ని కొట్టడము, చెయ్యడము అంటే బలహీనుల మీద మన బల ప్రదర్శన చూపిస్తున్నాం. భగవంతుని చట్టాలు అస్సలు ఒప్పుకోవు. అలా బలహీనుల మీద పిల్లలంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. అలాంటి బలహీనుల మీద మన పెద్దరికము, మన బల ప్రదర్శన చూపిస్తున్నామంటే ఇంకా చట్టం ఏ రేంజ్‌లో పనిచేస్తదో ఊహించుకోవచ్చు. సో, అందుకే పురుషార్థంలో ఏదైతే పరివర్తన చేసుకున్నారా, అది అవినాశిగా చేసుకున్నారా? లేక అల్పకాలికంగా మాత్రమే చేసుకున్నారా? ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ విఘ్నం మిమ్మల్ని కదిలించడానికి వచ్చినా కానీ, ఎవరి తోడు స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో, వారి ఎదురుగా ఆ విఘ్నం ఏమైపోతుంది? విఘ్నం పరివర్తన అయిపోయి ఏ విధంగా అయిపోతుంది? విఘ్నం అనేది సంలగ్నతని పెంచే సాధనంగా అయిపోతుంది. హర్షితంగా ఉంటారు కదా అంటున్నాడు. సో, ఈ రోజు ఇంట్లో గాని, బయట గాని ఎన్నో రకాలైన విఘ్నాలొస్తూ ఉంటాయి. సో, ఇది అందరూ అండర్‌లైన్ చేసుకోండి. విఘ్నాలొస్తే ఏం చేయాలని చెప్పి. ఎక్కడి నుంచి అండర్‌లైన్ చేస్తారంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ విఘ్నం మిమ్మల్ని కదిలించడానికి వచ్చినా కానీ, ఎవరి తోడు స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో, వారి ఎదురుగా విఘ్నం ఏమైపోతుంది? విఘ్నం పరివర్తన అయిపోయి, ఏ విధంగా అయిపోతుంది? విఘ్నం అనేది సంలగ్నతని పెంచే సాధనంగా అయిపోతుంది. హర్షితంగా ఉంటారు కదా అన్న వరకు అండర్‌లైన్ చేయండి. ఇది యాక్చువల్‌గా ఈ మురళి మొత్తంలో ఇదే ప్రాక్టికల్ లైఫ్‌లోకి రావాలి. సో, ఈ రోజు సేవల విషయానికొచ్చినా, మన ఇంట్లో విషయానికొచ్చినా, ఈ రోజు మన జీవితంలో విఘ్నాలు ఎవరేసుకుంటున్నారంటే, మనమే మన జీవితంలో విఘ్నాలేసుకుంటాం. అవగాహన లోపం వల్ల, అజ్ఞానం వల్ల ఇతరులు వేస్తున్నారంటున్నారు. వాళ్ళు చెప్పారు గాబట్టి నేను చేశాను అంటున్నారు. సో, వాళ్ళు చెప్పినా కానీ, మనమెందుకు చేస్తున్నామంటే, మనకది నచ్చుతుంది కాబట్టి. సపోజ్ ఈ మురళీలున్నాయి, ఇవి చదువుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య అంతా ఫ్రీగా గూడా ఇస్తున్నాము. ప్రింట్ గూడా అయిపోయినాయి. సో, ఇప్పుడు ఈ మురళీలు మన ఇంట్లో ఉన్నాయి. చాలా మంది ఇళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మురళీలు చదవడానికి ఎవరు ఆపుతున్నారు మనని? ఒకప్పుడు ఏం చేశారంటే అందరూ తెలివిగా మాదేమి తప్పులేదని చెప్పి అక్కయ్యల మీద ఏసి పడేశారు. వాళ్ళేదో వద్దన్నారని చెప్పి. కాలం మారింది. పరిస్థితులు మారాయి. పుస్తకాలు ఫ్రీగా ఒకప్పుడు ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయన్న విషయం గూడా తెలీదు. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ, మరిప్పుడు చదవట్లేదంటే మరి ఇప్పుడెవరిని తప్పు పడతారు? సో, ఇప్పుడు విద్యార్థులు చెప్తున్న కారణాలేంటంటే, టైం లేదు, నేను ఊరికెళ్ళాను, నేను చేద్దాం అనుకుంటే పిల్లలున్నారు. సో, అంటే ఇంతకాలం అక్కయ్యల మీద పడి ఏడ్చిందంతా ఉట్టిదే అన్నమాట. సో, దీనికి కారణం ఏంటంటే, యాక్చువల్‌గా సోమరితనం అన్న సంస్కారం. ఈ సోమరితనం అన్న సంస్కారం ఉండడం వల్ల, మురళీలు చదువుకోకుండా అక్కయ్యల్ని తప్పుపడుతూ పోయారు. వాళ్ళొద్దన్నారు, చదవొద్దన్నారు, చదివితే శంకర్ పార్టీలంట. వాళ్ళన్నారే అనుకోండి. మన బుద్ధేమైంది మౌంట్ అబూకెళ్ళినప్పుడు చదువుకో బాబా చెప్పిన మురళీలే ప్రింట్ అయ్యాయి గదా! ఇందులో కూడా. సో, మళ్ళీ తిరిగి వాళ్ళని ప్రశ్నించలేదు. ఇవన్నీ మౌంట్ అబూలో మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మురళీలే గదా! పుస్తకాల్లో వచ్చాయి. ఎందుకు చదివారు అనంటే బుద్ధి వాడలేదు. లేదా వాడినా అడగలేదు. ఎందుకు అడగలేదు?
అక్కేదో తిడతదని కాదు. మన లక్ష్యాలు మనకున్నాయి అన్నమాట. ఇంటి నుంచి తప్పించుకొని కాసేపు అక్కడికి వెళ్తే మాకు హాయిగా ఉంటది. ఇంటోళ్ళకి బుద్ధొస్తది. అక్కడ టైమ్ పాసు అవుతది. అంటే 2 దిక్కులు నడిపారన్నమాట. ఆ లక్ష్యం ఉంది గాబట్టి వీళ్ళ స్వంత ప్రయోజనాలున్నాయి గాబట్టి ఎళ్ళారు. నిజంగా బాబా మీద ప్రేమున్న వాళ్ళైతే ఏమన్నంటే మేము బాబా కోసం వెళ్తున్నాము అంటున్నారు. నిజంగా బాబా మీద ప్రేమున్నోళ్ళైతే పుస్తకాలు తీసి చదువుతారు గదా! ఆయన మహావాక్యాలే గదా! ఈరోజు మనం ఎవరినైనా ప్రేమించాము అనంటే వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడతాం. ఇవన్నీ ఆయన మాటలే. ఇంకా ప్రేమించిన వాళ్ళతోటి ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తది. ఇంకా వినాలనిపిస్తది. నిజంగా అంత బాబా కోసం వెళ్లి బాబా మీద అంత ప్రేమే ఉంటే మరి ఆయన మాటలెందుకు వినరు? ఆ మాటల్లో ఎంతో మాధుర్యం ఉంటుంది గదా! మన ఉన్నతి కోసమే గదా! సో, ఎందుకు వినలేదు ఆయన మాటలంటే సోమర్థనం. సో, బయటికి మాత్రం బాబాని ట్యాగేసేసుకున్నారు. ఆ తర్వాత సేవలు. సేవల విషయానికొచ్చేసరికి మళ్ళీ అక్క చేయొద్దని జెప్పి అక్క మీద పడిపోయారు. కానీ యాక్చువల్‌గా వీళ్ళలో ఉన్న సోమరితనం. ఓ పక్క శివబాబా, ఇంకో పక్క సెంట్రక్కయ్య. శివబాబా విశ్వ కళ్యాణం చెయ్యండి. మనసా వాచ కర్మణ చేయండి అని ఒక పక్క శివబాబా. ఇంకో పక్క సెంట్రక్కయ్య మా పర్మిషన్ లేనిది ఏవి చెయ్యరు. సో, ఈ రోజు వీళ్ళు సెంట్రక్కయ్య మాటను ఎందుకు వీళ్ళు విన్నారు అనంటే, వీళ్ళలో ఉన్న సోమరితనాన్ని వీళ్ళు బయటికి అంటే సోమరితనాన్ని సమర్థించే విధంగా ఉన్నాయి సెంట్రక్కయ్య ఇన్‌స్ట్రక్షన్స్. కాబట్టి ఇష్టపడ్డారు బాగా. సో, నిర్ణయం ఎవరు తీసుకున్నారు? వీళ్ళే తీసుకున్నారిక్కడ. సెంట్రక్కయ్య తీసుకోలేదు. నిజంగా బాబా మీద అంత ప్రేమ అంటే బాబా చెయ్యమనే అంటున్నారు గదా! సో, అప్పుడేమైంది? సోమరితనం లేని సేవాదారులు, ఆజ్ఞాకారులు శివబాబా మాట తీసుకొని సేవలు చేశారు. ఎవరైతే ఈ సోమరిపోతులున్నారో వీళ్ళు బాబాని పక్కన జరిపి సెంట్రక్కయ్య మాట తీసేసుకొని సెంట్రక్కయ్య చెప్పింది అని అన్నారు. కానీ యాక్చువల్‌గా నిర్ణయం తీసుకుంది వీళ్ళే. ఈ పాయింట్ గనక అర్థమైతే చాలా నిర్ణయాలు సులువుగా తీసేసుకోవచ్చు. నిర్ణయం తీసుకుంటుంది మనం ఇక్కడ సెంట్రక్కయ్య గాని, శివబాబా కాదు. బాబా సేవ చేయమని చెప్తారు, అక్క చెయ్యొద్దని చెప్తారు. సో, ఒకరు చేయమంటున్నారు, ఒకరు చెయ్యొద్దంటున్నారు. సో, ఏది రైటు అనంటే మురళీలాని చేయమని చెప్తున్నారు. కానీ మనమెందుకు అక్కయ్యని చేసుకున్నాము? అక్క మాటకి ఎందుకు విలువిచ్చాము అనంటే, మనలో ఉన్న సోమరితనం అన్నది మనకి అక్కడ అక్క ప్రేరణిచ్చే విధంగా ఉందన్నమాట. సో, అక్క చెప్పిందని జెప్పేసి సేవలు చేయకుండా ఆపేద్దామనేసి ఆ సోమరితనం ఉంది కాబట్టి మన నిర్ణయం తీసుకున్నాం కానీ అక్కడ సెంట్రక్క ఇది తప్పు కాదు. ఇంకా ఇప్పుడు ఈ మురళిలోకొస్తే అలా వద్దు అని అన్నప్పుడు, విఘ్నమొచ్చినప్పుడు నేను విశ్వ కళ్యాణకారిణి అన్న సంకల్పం చేసి, నేను రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగి ఆత్మనన్న సంకల్పం ద్వారా ఆ విఘ్నాన్ని వినాశనం చేసి ముందుకెళ్ళాలి. సో, అందుకే ఈ మురళీలో ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ విఘ్నం మిమ్మల్ని కదిలించడానికి వచ్చినా సో, పుస్తకాల్లో బాబా విఘ్నం అన్నా, ఒకవేళ మాయ అన్నా గాని, ఇక్కడ మన జీవితంలో మనమే విఘ్నాలేసుకున్నాం. లేదా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మాయ ఎవరు సెంట్రక్కయ్యే. సో, బాబా రాసేటప్పుడు సెంట్రక్కయ్య అని చెప్పి రాయడు. మాయ అని చెప్పి రాస్తాడు. సో, మాయ ఏమంటోంది? సేవలు చెయ్యొద్దు అంటున్నారు. ఇది మా ఏరియాలు, మా జోన్‌లు. మేము చెప్పేదాకా చెయ్యొద్దు అని చెప్పి. సో, అలా చెప్పినప్పుడు ఏం జరుగుతోంది? మనమెందుకు మాయ మాట విన్నాము అనంటే, మనం సత్యతలో లేం గాబట్టి. ఆత్మాన్న స్థితిలో లేం కాబట్టి. సో, ఆత్మాన్న స్థితిలో ఉంటే ఏమవుతది అనంటే, సహజంగా తండ్రి గురించి చెప్పడానికెళ్ళిపోతాం. అసలింక ఎవ్వరు ఆపలేరు మనని. కానీ ఎవరికి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆత్మాన్న స్థితిలో ఉన్నాము, మేము యోగం చేస్తున్నాము, మేమెప్పుడూ అటెన్షన్ పెట్టుకుంటాము, మేము ఆత్మిక అవన్నీ నిజంగా ఉంటే మాత్రం అసలు సెంట్రక్కయ్య అడ్డే కాదు మనకి. అంత పవరుంటది ఆత్మకి నిజంగా ఆత్మాన్న స్థితిలో ఉంటే. సో, ఆత్మాన్న స్థితిలో ఉంటే ఇంకొక్క పరమాత్మ మాట తప్పితే ఇంకెవ్వరి మాట వినిపిచ్చదు మనకి. కానీ బాబాని పక్కన జరిపి వ్యక్తుల మాట వింటున్నాం అనంటే అక్కడ ఆత్మిక స్థితి లేదని భ్రమలో బతుకుతున్నాం అంతే. మేము ఆత్మిక స్థితిలో ఉన్నాము. మేము అటెన్షన్ పెడుతున్నాము. మేమెప్పుడు అదే స్థితిలో ఉంటాము. ఆ స్థితే గనక ఉంటే శివబాబా, బ్రహ్మబాబా సమానంగా ఎన్ని విఘ్నాలొచ్చినా ఫస్ట్ అసలు ఆత్మిక స్థితిలో ఉంటే వచ్చే క్వాలిటీనే ధైర్యం అంటాడాయన. నిర్భయత అంటాడు. మరి ఏదా నిర్భయత? సో, ఈరోజు అక్క చెప్పిందని చెప్పి మానేస్తున్నాము, చేస్తున్నాము అనంటే,
అక్కడ అసలు శివబాబా ఎక్కడ ఉన్నట్టు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మిక స్థితి ఎక్కడుంది? ఆత్మిక స్థితి అంటేనే అక్కడ నిర్భయత వచ్చేస్తది. ఇంక ఎట్టి పరిస్థితుల్లో తండ్రి మాట ఆజ్ఞని జవదాటం ఆ స్థితి వచ్చేస్తది. సో, ఆ చెకింగ్ పాయింట్ అన్నది అక్కడ చాలా చోట్ల మిస్ అయింది. సో, అందుకే విఘ్నాలన్నీ మీ ఉన్నతికే వస్తాయి అంటారు. అంటే చెకింగ్ పాయింట్ నిజంగా విఘ్నం వచ్చినా నేను ముందుకెళ్ళానా? అక్క చెప్పినట్టు వినేసానా? అక్క చెప్పినట్టు విన్నామంటే బాబాని పక్కన జరిపామని అర్థం. ఇంకా మన జీవితంలో బాబానే లేదు. సో, శివబాబాని పక్కన జరిపేసామంటే బ్రహ్మబాబా వంశంలోకి వచ్చే అవకాశమే లేదు. అక్క మాట విన్నామంటే అక్క వంశంలోకొస్తాం. సో, అక్క సేవలు చెయ్యొద్దు అని బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ఎళ్తోంది కాబట్టి అక్క దాసి అయితే, ఆ దాసికి ఈ ఎవరైతే వాళ్ళ మాట వింటారో వీళ్ళు దాసీలవుతారు. కర్మ ఫిలాసఫీ. శివబాబా చెప్పినట్టు వింటే ఆ ప్రాప్తులొస్తాయి. అక్క చెప్పినట్టు వింటే ప్రాప్తులు రావు. సో, అక్క సేవ చేయమని చెప్పి శ్రీమతానికి అనుగుణంగా చేయమని చెప్తే శ్రీమతం ఏంటో మనకు తెలుసు కాబట్టి చేస్తే వస్తాయి. కానీ అక్క సేవే చెయ్యొద్దంటుంటే ఆ మాట విని గనక చేస్తే వాళ్ళు చెప్పినట్టు వింటే మాత్రం బ్రహ్మబాబా వంశంలోకి రారు. ఆ సెంట్రక్కయ్య వంశంలోకొస్తారు. సో, దీన్నేమో బాబా సేవ చేయమని చెప్పిన ఆయనకి వ్యతిరేక దిశలో గనక చేస్తూ పోతున్నారంటే వీళ్ళని యజ్ఞద్రోహులు అంటారు. సో, స్టార్టింగ్ వాక్యం ఏం చెప్పాడు బాబా? ఇది వరదాని భూమి అన్నాడు. సో, మౌంట్ అబు అనంటే మధువనం రావడం అంటే మహాయజ్ఞానికి రావడం. ఆ యజ్ఞంలో మన తమో ప్రధానత, మన బలహీనతలన్నీ మనము సమర్పణ చేయమన్నాడు. సో, ద్వాపర యుగం నుంచి వ్యక్తులు చెప్పేది విని, విని, విని మెట్లు దిగొచ్చి, ఇప్పుడు పరమాత్మ అవతరించిన తర్వాత కూడా మేము ఆయన మాట వినము. మేము వ్యక్తులు చెప్పిందే వింటామంటే రికార్డింగ్‌లు అదే వస్తది. సో, అప్పుడు ఏమైపోతది? శివబాబా మాట వినకుండా ఆయన శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నాం కాబట్టి, మన తమో ప్రధానతను అక్కడ యజ్ఞంలో వెయ్యలేదు కాబట్టి, స్ తమో గుణాలు అలాగే ఉండిపోయి, ఆజ్ఞను ఉల్లంఘిస్తూ పోతున్నాం కాబట్టి, బ్రహ్మబాబా తోటి మన క్వాలిటీస్ ఎక్కడ మ్యాచ్ అవ్వవు. సో, బ్రహ్మబాబా తోటి మన క్వాలిటీస్ మ్యాచ్ అవ్వట్లేదు గానీ, సెంట్రక్కయ్య తోటి మ్యాచ్ అవుతున్నాయి. సెంట్రక్కయ్య శివబాబాకి వ్యతిరేకంగా ఎళ్తున్నారాయన మాట వినకుండా. సో, వీళ్ళ అక్కయ్య మాట విని గూడా శివబాబాకి వ్యతిరేకంగా ఎళ్తున్నారు కాబట్టి, యజ్ఞద్రోహుల కింద లెక్కేస్తాడు బాబు. అంటే సతో ప్రధాన సృష్టిని తేవాల్సిన చోట తమో ప్రధాన సృష్టిని తీసుకొస్తున్నారు. సో, తమో ప్రధాన సృష్టిని తీసుకొచ్చే వాళ్ళందరినీ యజ్ఞద్రోహుల కిందే వేసేస్తారు. సో, వాళ్ళంతా యజ్ఞద్రోహులంతా దాసీ వర్గం కింద వస్తారు. ఆ దాసికి ఈళ్ళు దాసీలయిపోతారు. ఆ దాసత్వం అన్నది చేసి, 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 చేసి ఇంక అలసిపోయి ఎండింగ్‌లో ఎక్కడో చేసుకున్న దానికి ఇంతిస్తే, ఇప్పుడు అదో రూలింగ్‌లోకొచ్చి మళ్ళదే తప్పు చేసి, మళ్ళదే ఏమంటారు దాన్ని? ఆ ప్రాప్తుల్ని పోగొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. మెజారిటీ చేస్తున్న తప్పది. సో, కొంచెం నిజాయితీగా మీది మీరు పరిశీలించుకోండి. శివబాబా మాట వింటున్నామా? లేకపోతే సెంట్రక్కయ్య మాట వింటున్నామా? శివబాబా ఏం చెప్తున్నారన్నది మురళీలో ఉంది. ఇది చదువుకున్నాము. చదువుకుని దీనికి అనుసారంగా చేసుకుంటాం. అంతే. అసలు నిజంగా చెప్పాలంటే లైఫ్ చాలా సింపుల్. మనం దాన్ని కాంప్లికేట్ చేసుకున్నాం. మనము బాబాని వ్యతిరేకించి తప్పులు చేసి పాపాల మీద పాపాలు జమేసుకుంటున్నాం. మళ్ళీ మేము సేవాదారులని చెప్పుకుంటున్నాం. మనం సేవాదారులని చెప్పుకుంటే సరిపోదు. శివబాబా కూడా చెప్పాలి. శివబాబా లెక్కన ఆయన శ్రీమతానికి వ్యతిరేకంగా ఎళ్తున్నామంటే తమో సృష్టికి పునాది ఏస్తున్నామని అర్థం. యజ్ఞద్రోహుల కింద లెక్కేస్తాం. సో, కాబట్టి ఏ విఘ్నం వచ్చినా కానీ విఘ్నం పరివర్తన అయిపోయి ఏ విధంగా అయిపోతుందంటే విఘ్నం అనేది సంలగ్నతని పెంచే సాధనంగా అయిపోవాలి. సో, సేవలు చెయ్యొద్దు అన్నారంటే నేను విశ్వ కళ్యాణకారిని రుద్రజ్ఞాన యజ్ఞంలో సయ్యోగి ఆత్మనన్న సంకల్పంతోటి ఆ విఘ్నాన్ని వినాశనం చేసి అడుగు ముందుకేసి వెళ్ళిపోవాలంతే. ఇంకెవరైనా వద్దు అన్నారంటే వద్దన్న వాళ్ళకి మనమే వెళ్లి జ్ఞానం చెప్పి రావాలి. ఏ రేంజ్‌లో చెప్పాలి అంటే చెప్పేవాడు విఘ్నం వేసేవాళ్ళు ఆగిపోవాలి. అంతేగాని నేను చెప్పేసానని చెప్పేస్తే ఇంక అదేదో టైమ్ పాస్ అన్నట్టుంటది. ప్రభావం పడిందా? మనం చెప్పి ఆ తర్వాత అడుగు ముందుకేసామా? అన్నదే చూసుకోవాలి. అప్పుడేమైతది ఆ దృఢత్వం పెరిగినప్పుడు సంలగ్నతకి సాధనం విఘ్నం అంటాడు. పూర్తి మార్కులేస్తాడు. విఘ్నం వచ్చిన తర్వాత గూడా మీరెళ్లి సేవలు చేస్తే మాత్రం పూర్తి మార్కులేస్తా అంటాడు.
నాకు అనుకూలంగా ఉంటే చేస్తాను, ప్రతికూలంగా ఉంటే చెయ్యనంటే అది ఎవరైనా చేసేదే. వేస్తాడు మార్కులు గాని విఘ్నాలొచ్చినా ముందుకెళ్ళే వాళ్ళు ముందుంటారు. అన్ని అనుకూలంగా ఉంటే చేసేవాళ్ళు వెనకుంటారు. సో వీళ్ళకి మార్కులు ఎక్కువుంటాయి, వీళ్ళకి తక్కువుంటాయి. ఒకవేళ ఏ పరిస్థితి అయినా లేదా వ్యక్తి అయినా విఘ్నం వేసేటందుకు నిమిత్తం అయినా కానీ వారి పట్ల ద్వేషము లేదా వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. వారి గురించి కూడా ఓహో ఓహో అని రావాలి. మీరు ఇలాంటి దృష్టిని పెట్టుకున్నట్లయితే మీ అందరి దృష్టి చాలా ఉన్నతంగా అయిపోతుంది. ఎవరు ఏ విధంగా ఉన్నా కానీ మీ దృష్టి మరియు వృత్తి సదా శుభచింతకులుగా మరియు కళ్యాణ భావన కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కళ్యాణం కనిపించాలి. కళ్యాణకారి తండ్రి యొక్క సంతానం మీరు కళ్యాణకారులు కదా అంటున్నారు. సో ఈ రకంగా ఏమవుతుంది, ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఎవరైనా గాని విఘ్నం వేస్తే వాళ్ళ పట్ల ద్వేషము, వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు అంటారు. సో వాళ్ళ పట్ల ద్వేషము, వ్యర్థ సంకల్పాలు ఎవరికి ఉత్పన్నం అవుతున్నాయి అంటే సెంటర్‌కి పోయేటోళ్ళకే అయితుంది. అక్కడికెళ్తారు, వాళ్ళ చేత విఘ్నం వేయించుకుంటారు. ఇంకా ఆ తర్వాత మేమేం చేస్తాన్నా అక్కొద్దన్నదని చెప్పి ఉన్న వ్యర్థం అంతా నడిపిస్తారు. ఉన్న వ్యర్థం అంతా నడిపించి తిప్పి, తిప్పి, తిప్పి ఏం చేస్తారంటే నన్నంటారు మంజులక్కయ్య బ్రహ్మకుమారులకు వ్యతిరేకమని. అసలు మేమే ఇంకా ఉన్న విషయం ఓపెన్‌గా చెప్తున్నాం. ముందు వెనకో మాట, ముందో మాట మాట్లాడం. ప్లస్ మేము మాట్లాడే విషయానికైతే ఆధారాలున్నాయి. ప్రతి విషయానికి ఒకవేళ బ్రహ్మకుమారిలు తప్పు చేశారు, ఇదిగో ఇక్కడ వీళ్ళు శ్రీమతం నుంచి విభేదించారని చెప్పామంటే ఆధారాలు చూపించి చెప్పాం. ఎందుకు ఆధారాలు చూపించి చెప్పాము? కొంతమంది తెలియక తప్పు చేసి అక్కడ పాపం జమేసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా మారదామని అనుకునే వాళ్ళని అవేర్‌నెస్ తేడానికి, అప్‌డేట్ చేయడానికి. సో ఈరోజు ఓ మాట చెప్తున్నామంటే ఆధారాలతో చెప్తున్నాం. ఎవరైతే సెంటర్‌లకు పోతున్నారో వీళ్ళు వ్యర్థ సంకల్పాలు నడిపిస్తు సో వ్యర్థం వెళ్ళిపోతుందన్న విషయం గూడా తెలీదు. అంటే ఇక్కడ పూర్తిగా ఈ శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నారు. సో వాళ్ళ గురించి చెప్పొచ్చా? వాళ్ళు చేసే రైటు, రాంగు అనంటే చెప్పొచ్చు. ఆల్రెడీ ఎప్పుడు ఏ శ్రీమతం వాడాలా అని చెప్పేసి ఆల్రెడీ మురళి చెప్పుకున్నాం. ప్లే లిస్ట్‌లో గూడా పెట్టాం. సో కాబట్టి ఇక్కడ అందుకే బాబా అంటున్నారు, ఎవరైనా విఘ్నం వేస్తే వాళ్ళ పట్ల ద్వేషము లేదా వ్యర్థ సంకల్పాలు ఇలాంటివి చెప్పగానే విద్యార్థులు అయ్యో మేమేమో అట్లా ఏమి ఫీలింగ్స్ లేవక్కయ్య, మేమేం ద్వేషం పెంచుకోలేదంట. అక్కడ ద్వేషం కాదు, వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. వ్యర్థ సంకల్పం ఏం నడుస్తుంది? అక్కయ్య సేవ చేస్తా అంటే వద్దన్నారు. అక్కయ్య ఎప్పుడంతే. అక్కయ్య ఎప్పుడంతే. సేవ వద్దంటది. ఇది యాక్చువల్‌గా శాపనార్థం. సో వీళ్ళు శాపనార్థాలు పెట్టేస్తున్నారక్కడ అన్న విషయం కూడా తెలీదు. సేవ చేయనీకెళ్తే అక్కయ్యకి కోపమొచ్చేసింది. అక్కయ్యకి కోపం వచ్చిందని చెప్పి అక్కని పూర్తిగా పడేశారు. ఇది వ్యర్థ సంకల్పం. అసలవన్నీ వ్యర్థ సంకల్పాలు సంఘటితంగా, దృఢంగా చేసి అక్కని పడేస్తున్నారు కాబట్టి తిరిగి వీళ్ళకి అదే తిప్పికొట్టి వీళ్ళు పడిపోతున్నారన్న విషయాన్ని అసలు గుర్తించటమే లేదెవ్వరు. అంత రేంజ్‌లో వ్యర్థం నడిపేస్తున్నారు. ఎన్నో మురళిలో చెప్పాం. వాళ్ళది తప్పు లేదు. నిర్ణయం మీరే తీసుకుంటున్నారు. మీరు నిజాలు చెప్పలేనప్పుడు కనీసం వ్యర్థమన్నా ఆపేయండి వాళ్ళ గురించి. అందరూ కలిపి వ్యర్థం చేసి వాళ్ళని ఎన్ని రకాలుగా పడేయాలనో అన్ని రకాలుగా పడేస్తున్నారు. కావాలంటే వెళ్లి ఇదిగో ఇలా పరిస్థితి ఉంది. ఇది బాబా ముల్లని చెప్తే ఉన్న విషయం చెప్పిరండి. ఇదిగో బాబా సేవలు చేసుకుంటున్నా చేయమన్నారని చెప్పి. సేవలు చెయ్యొద్దనంగానే ఆపేయడము. ఆ తర్వాత ఇక్కడ వ్యర్థం నడపడం. కల్పవృక్ష జ్ఞానం అర్థమయ్యే ఉంటది అందరికి. ఇప్పుడు అదే వ్యర్థ సంకల్పాలు పోతూ ఉంటాయి. తిరిగి పదమాపదం తిరిగొస్తాయి. ఫైనల్‌గా మిగిలేది ఏంటంటే అంత వ్యర్థ జీవితాలు, వ్యర్థ భాగ్యాలు. ప్రాప్తులు పూర్తిగా తీసి పడేస్తాడు. ఆ సృష్టిలో ఆ రకంగా వ్యర్థ సంకల్పాలు నడిపిస్తే. సో కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల శుభచింతకులుగా మరియు కళ్యాణ భావన కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కళ్యాణం కనిపించాలి. కళ్యాణకారి తండ్రి యొక్క సంతానం మీరు కళ్యాణకారులు కదా. కళ్యాణకారిగా అయిన తర్వాత అకల్యాణం విషయం అనేది ఏదీ ఉండదు. ఈ నిశ్చయం మరియు ఇలాంటి స్మృతి స్వరూపంగా అవ్వండి. అప్పుడు మీరు ఎప్పుడూ అలజడి అవ్వరు. సో కళ్యాణకారి వాళ్ళకి అకల్యాణ విషయమే ఉండదు అనంటే ఏ విఘ్నం వచ్చినా దాన్ని సంలగ్నత కింద మార్చుకున్నప్పుడు మన కళ్యాణం ఫస్ట్ జరుగుతది. అంటే మన ఉన్నతి అన్నది జరుగుతది. అందుకే ఇక్కడ బావ చెప్తున్నారు. కళ్యాణకారులకు అకల్యాణం అన్న విషయమే ఉండదు. ఈరోజు నేను సేవలకెళ్తుంటే ఎవరైనా విఘ్నాలు వేశారు అనంటే నా దృఢత్వానికి పరీక్ష పెట్టారు. నా సంలగ్నతకి పరీక్ష. మంజులక్క ఇంత జ్ఞానం చెప్తుంది. మరి ఏమైనా ప్రాక్టికల్ లైఫ్ ఉందా లేదా? ఊరికే కూర్చొని సేవలు చేయమంటుందా లేదా? అని ఓ పరీక్ష పెట్టారు.
సో ఆ పరీక్షలో పాస్ అయ్యి కూడా వెళ్లి సేవలు చేస్తున్నాం కాబట్టి పూర్తి మార్కులు వేస్తాడు శివబాబా నాకు. అది ఇక్కడ నేను చెప్పేది. సో ఇక్కడ ఏమవుతుంది, విఘ్నాలు వచ్చినా గాని శివబాబా చెప్పారని చెప్పి ఆయన మాటకి విలువిచ్చి వెళ్ళి ఆయన వచ్చాడన్న విషయం చెప్తున్నాము. జ్ఞానాన్ని కూడా బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి కళ్యాణకారులకు అకల్యాణం అన్నదే ఉండదు. అంతా మంచే జరుగుతుంది. ఎందుకు? పూర్తి మార్కులు పడుతున్నాయి. అందుకే విఘ్నాలు వస్తే రానివ్వాలి. ఎందుకు? ఫుల్ మార్క్స్ వస్తాయి కాబట్టి. లేదు, ఎవరైతే నేను చెప్పేది వింటారు, కొంతమంది సేవలు చేసేటప్పుడు కూడా చాటుమాటుగా చేసేస్తూ ఉంటారు. అమ్మో బయట తెలిస్తే సమస్యలు వస్తాయని. సో నేను కూర్చుని నా వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటే ఇందులో విశేషత ఏముంది? నేను నా వాళ్ళు కూర్చుని చెప్పుకుంటే. సో మార్కులు వేయడా అంటే వేస్తాడు, వేయడని కాదు. కానీ ర్యాంకింగ్ లో దెబ్బతింటాం అంతే. ఎందుకంటే నా మాట విని నాకు నచ్చిన వాళ్ళని చాటుమాటుగా ఇళ్లలో కూర్చుని చెప్పుకోవడం ఎవరైనా చేస్తారు. అది సో అసలు విషయం పూర్తిగా మనం చెప్పేది బయటికి రావాలి. సమాజం ప్రభావితం అవ్వాలి. అధర్మం అన్నది సమాప్తి అవ్వాలి. మన ప్రభావం పడాలి. ఇన్ని రూల్స్ పెట్టాడు కదా, ఫైనల్ గా బాబా ప్రత్యక్షం అవ్వాలి. ఇంత తతంగం ఉంది ఫుల్ మార్క్స్ పడ్డానికి. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే కళ్యాణకారిగా అయిన తర్వాత అకల్యాణం విషయం అనేది ఏదీ ఉండదు. ఈ నిశ్చయం మరియు ఇలాంటి స్మృతి స్వరూపంగా అవ్వండి. అప్పుడు మీరు ఎప్పుడు అలజడి అవ్వరు. ఎలాగైతే ఎవరైనా కానీ ఆకుపచ్చని లేదా ఎర్రని కళ్ళద్దాలు ధరించినట్లయితే వారికి అంతా ఆకుపచ్చగా లేదా ఎరుపు కనిపిస్తుంది. అలాగే మీరు కూడా మీ మూడవ నేత్రానికి కళ్యాణకారి అనే కళ్ళజోడు పెట్టుకోండి అంటున్నాడు. జస్ట్ స్పెక్స్ ఏ కలర్ పెడితే ఆ కలర్ కనిపిస్తాయి కాబట్టి కళ్యాణకారి అన్న కళ్ళజోడు పెట్టుకోవాలి. సో ఎలా పెట్టుకుంటారు? సంకల్పం ద్వారా. నేను విశ్వ కళ్యాణకారిని అన్న సంకల్పం చేస్తే మన జ్ఞాన నేత్రానికి విశ్వ కళ్యాణకారి అన్న కళ్ళజోడు పెట్టుకుని ఆ దృష్టితో చూస్తామని అర్థం. సో అందుకే స్వమానాలైన అభ్యాసం చేయమని చెప్పేది. అంటే ఇంకెప్పటికీ కూర్చుని చేయమని కాదు. ప్రైమరీ సెక్షన్ పిల్లలు చేస్తారు. చేసిన తర్వాత విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? జ్ఞాన నేత్రంతో చూడాలి. అద్దాలు ఏం పెట్టుకోవాలి? నేను విశ్వ కళ్యాణకారిని అన్న అద్దాలు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏమైతే విఘ్నం వస్తుంది. విఘ్నం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఏ కళ్ళద్దాల ద్వారా చూస్తున్నాను? విశ్వ కళ్యాణకారి అన్న కళ్ళద్దాల ద్వారా చూస్తున్నాను. సో ఎవరైనా విఘ్నం వేశారంటే నాకేం కనిపించాలి అందులో? నా కళ్యాణం కోసమే, నాలో దృఢత్వాన్ని పెంచడానికి. సో దృఢత్వాన్ని పెంచి నాకు పరీక్ష పెట్టానని అనుకుని నేను ఆ విఘ్నాన్ని నేను విశ్వ కళ్యాణకారిని అన్న సంకల్పంతో వినాశనం చేసి ముందుకెళ్ళాలి. వెళ్తే అప్పుడు పూర్తి మార్కులు పడతాయి. అది బాబా చెప్పే విశ్వ కళ్యాణకారి. సో అలా కాకుండా విశ్వ కళ్యాణకారి అన్న కళ్ళజోడు తీసేసి హద్దు యొక్క సేవాదారులు అయిపోయి అయితే ఏరియాలు జోన్లు అని చెప్పి చేసుకోవడమా, లేదా సెంట్రక్కే సేవ చేసుకోవడం. ఇది విశ్వ కళ్యాణకారుల లక్షణాలు కాదు. విశ్వ కళ్యాణకారులు అంటే ఎవరు? మనస వాచ కర్మన 3 సేవలు చెయ్యాలి. మనసు ద్వారా శక్తిని ఇవ్వాలి, వాచ ద్వారా జ్ఞానం ఇవ్వాలి, స్వరూపం ద్వారా గుణదానం జరగాలి. ఇది యాక్చువల్ సేవ. సో ఈ సేవ అందరికీ చెయ్యాలి. సో ఒకవేళ సెంట్రక్కయ్యకే గనక చెయ్యాలంటే సెంట్రక్కయ్యకి మనసు ద్వారా శక్తిని ఇవ్వాలి, వాచ ద్వారా జ్ఞానదానం ఇవ్వాలి, మీ స్వరూపం ద్వారా గుణదానం ఇవ్వాలి. రివర్స్ లో చేస్తున్నారు అందరు. మనసు ద్వారా సెంట్రక్కయ్య శక్తిని పడేస్తున్నారు. ఎప్పుడు ఇంతే కోపం ఎక్కువ, చెయ్యొద్దంటారు, పెట్టొద్దంటారు అని చెప్పి మనసు ద్వారా అక్క శక్తిని పడేస్తున్నారు. వాచ ద్వారా అక్క నిమిత్తక్కయ్య అని చెప్పి అక్క ఏ తప్పుని చేసినా సమర్థించి అధర్మాన్ని పెంచుతూ ఉన్నారు. బాబా నిమిత్తం చేశాడంట అని చెప్పేసి ఇంకా అక్క ఎంత రౌడీజం నడిపించినా రౌడీ రాజ్యానికి పునాదేసి కూర్చున్నారు ఈ అనుచరులంతా సపోర్ట్ ఇచ్చి. సో వాచ ద్వారా జ్ఞానదానం ఎక్కడ జరిగింది? అక్క తప్పు చేస్తుంటే చెప్పరా అక్కయ్య బాబా శ్రీమతం మీద నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పి. ఆ తర్వాత స్వరూపం ద్వారా గుణదానం అన్నారు. ఆ వాళ్ళని చూసి వీళ్ళు భయపడి నీకే సరిపోయింది. సగం తప్పులాళ్ళు భయపడే చేస్తున్నారు. వీళ్ళింకింత భయపడి వీళ్ళింకింత భయం యొక్క వాతావరణాన్ని పెంచేస్తున్నారు. స్వరూపం ద్వారా గుణదానం చేయాలి. అక్కకి ధైర్యం చెప్పాలి. అక్క ధైర్యంగా బతకొచ్చు, మనం ఇలా డబ్బు కోసమని జనం కోసం అని చెప్పి ఇన్ని తప్పులు ఇన్ని మోసాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పి ఈ రోజు జనం కోసం ధనం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. మనం ఆల్రెడీ మురళి కూడా చెప్పుకున్నాం. సో ఈ రకంగా సేవలు చేస్తే బాబాని మనకు సంయోగం ఇస్తారు. ధర్మ మార్గంలో మనం సేవలు చేస్తే మన బండారం నిండుగా ఉంటది.
యోగ్య టీచర్ యొక్క బండారా నిండుగా ఉంటదని వాళ్ళలో ధైర్యాన్ని నింపండి. వాళ్ళ డబ్బు వస్తుంది. ఎందుకంటే శివబాబా క్లియర్ గా చెప్పేశాడు. పేరు ప్రతిష్టల కోసం చేస్తే నేను సంయోగం ఇవ్వను అని. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఆ శ్రీమతాన్ని చెప్పండి. పేరు ప్రతిష్టల కోసం కాదు, బాబా ప్రత్యక్షత కోసం. మనం ఇంత కూర్చోబెట్టి చెప్తా అంటే వాళ్ళు వినరు. చెప్పగలిగితే చెప్పండి. సో ఆ రకమైన సేవలు చేస్తే అవి సేవల కిందకి వస్తాయే తప్పితే, అలా కాకుండా మనం వెళ్ళిపోయి కూర్చుని అక్కడ మొత్తం అందరిని పడేసి, నేను సేవలు చేసేసాను, నేను కళ్యాణకారుని కళ్ళజోడు పెట్టుకుంటున్నానంటే, భ్రమలో బతికే మాయ యొక్క కళ్ళజోడు పెట్టుకున్నాం అంతే. అసలు సృష్టి తమ్ము అవడానికే వాళ్ళు ఆధారమూర్తులు. అటువంటి ఆధారమూర్తుల్ని పోయి ఇంకింత మనసు ద్వారా, వాచ ద్వారా, కర్మన ద్వారా అన్ని రకాలుగా పడేసొస్తున్నారు. ఎంత పాపం జమైపోవాలి. సో ఇవన్నీ క్లాస్ అయిపోయాక కూర్చుని ఒకసారి స్వచింతన చేసుకోండి. ఏమైనా వాళ్ళని పడేసామా మనము? ఒకవేళ పడేస్తే బాబాని క్షమించమని అడగండి. వీలైతే అక్కని కూడా క్షమించమని అడగండి. ఎందుకంటే ఎవరు మనసు ద్వారా వాళ్ళ గురించి వ్యర్థ సంకల్పాలు చేశారు, ఎవరు వాచ ద్వారా వాళ్ళకి చేసిన తప్పుల్ని సమర్థించి అధర్మాన్ని పెంచారో, ఇవన్నీ చూసుకుని అక్కను కూడా క్షమించమని చెప్పి అడిగి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసేసేయండి. మీ పురుషార్థం అంతా సెట్ అయిపోతుంది. సో మూడవ నేత్రమే కళ్యాణకారి. దాంట్లో ఏది అకల్యాణకారిగా కనిపించదు. అది జరగనే జరగదు. ఏదైతే అజ్ఞాని ప్రజలు అకల్యాణంగా భావిస్తారో మీకు ఆ అకల్యాణంలో కూడా కళ్యాణమే నిండి ఉంటుంది. ఉదాహరణకి ప్రజలు వినాశనాన్ని అకల్యాణంగా భావిస్తారు. కానీ మీరు ఏమని భావిస్తారు? వినాశనం ద్వారానే గతి సద్గతి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయని భావిస్తారు. ఈ విధంగా ఏ విషయం ఎదురుగా వచ్చినా కానీ అన్నింటిలో కళ్యాణం నిండి ఉంటుంది. ఈ విధంగా నిశ్చయ బుద్ధి అయి నడవండి. అప్పుడు మీకు ఏమి ప్రాప్తిస్తుంది? ఏకీరస స్థితిలో స్థితులైపోతారు. ఏ విషయంలోనూ మీరు ఆగిపోకూడదు. ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు బలహీనులు. మహావీరులు ఎప్పుడూ ఆగరు, విఘ్నం రాగానే ఆగిపోరు అంటున్నారు. సో ఈ వాక్యాలను ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎట్లా తీసుకొస్తారంటే, ఇక్కడ బాబా ఇస్తున్న ఉదాహరణ ఏంటంటే, అజ్ఞాని ఆత్మలు వినాశనాన్ని అకల్యాణం కింద తీసుకుంటారు. మీరైతే దాన్ని కళ్యాణం కింద తీసుకుంటారు. సో వినాశనము అంటే రెండూ తీసుకుందాం. స్థూలము తీసుకుందాము, సూక్ష్మము తీసుకుందాం. సో సూక్ష్మంలో ఆత్మలో సత్యుగి సంస్కారాల స్థాపన, తర్వాత పాలన, వినాశనము ఇవన్నీ జరుగుతున్నాయంటే అది సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఆత్మలో సత్యుగి సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయంటే గతి సద్గతి. గతి అంటే ముక్తి, సద్గతి అంటే జీవన్ముక్తి. ఈ రెండు ప్రాప్తిస్తున్నాయి. సో ఇది కళ్యాణమే. స్థూలంగా తీసుకున్నా కానీ, స్థూలంగా ఒకవేళ ప్రకృతి అంతా ఇప్పుడున్న ప్రపంచాన్ని కొట్టి పడేసిందంటే నెక్స్ట్ వచ్చేది సత్యత్రేత ద్వాపర యుగాలే. అద్భుతమైన ప్రపంచాలు అవి. శాంతితోటి ఉండే ప్రపంచము, అడ్వాన్స్డ్ సొసైటీస్ అవన్నీ. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, ఏ విషయంలోనూ మీరు ఆగిపోకూడదు. ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు బలహీనులు. మహావీరులు ఎప్పుడు ఆగిపోరు అంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ సొసైటీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ అడ్వాన్స్డ్ సొసైటీస్. అక్కడ విఘ్నాలు ఉండవు. ఎవరు ఎవరికి వెన్నుపోట్లు వేసుకోరు, వెనక లాక్కోరు. సో ఎవరు పరిపాలిస్తారు? ఎవరైతే ఈ రోజు బలహీనతలని అధిగమించి మహావీరులు అవుతారు. సో ఈ రోజు సెంట్రక్కయ్య చెప్పింది కదా అని చెప్పి ఆగిపోయారంటే ఎవరు వీళ్ళంటే బలహీనులు. బలం లేదు వీళ్ళలో. యజ్ఞానికి పూర్తిగా శివబాబా చెప్పిన పద్ధతిలో సంయోగం ఇవ్వడానికి ఏ శక్తి సామర్థ్యాలు, ఏ బలమైతే ఉందో ఆ బలం లేదు వీళ్ళ దగ్గర. సో అందుకే అక్క మాట వినేస్తారు. శివబాబా మాట వింటే కొంత వ్యతిరేకత వస్తది. ఇప్పుడు బ్రహ్మబాబాని తీసుకుంటే ఇప్పుడు ఆయన మాట విన్నందుకు వ్యతిరేకత వచ్చింది. మరీ బ్రహ్మబాబాకు వచ్చినంత వ్యతిరేకత అయితే మనకు రాదు కదా. మరి మొత్తం పాకిస్తాన్ అంతేదో తిరగబడ్డట్టు ఈ రోజు ఎవరు తిరగబడతారో అసలు మనం కూర్చుని సేవలు చేస్తే ఎవరంట పట్టించుకునేది? అసలు ఇప్పుడు మనం వెళ్ళి పుస్తకాలు పంచాం అనుకోండి, ఎవరేమంటారు? ఎవ్వరేమనరు. మన ఊరికి ఏదో అయిపోతుంది, అక్క ఏమంటుందో చేస్తుందేమో అని మనం భయపడిపోతున్నాం. అంతేగాని ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే మాత్రము పూర్తిగా మహావీరులు అయిపోతారు. సంగమ యుగంలో మహావీరులు అయితేనే కల్పమంతా ధైర్యంతో బతుకుతాం. ఇప్పుడు మంచి పనులు చేయడానికి వెళ్తుంటే, శ్రేష్ట కర్మలు చేయడానికి వెళ్తుంటే అక్క వద్దని చెప్పి గనక ఆగిపోయే సంస్కారం రికార్డ్ అయితే, ద్వాపర యుగం నుంచి కూడా మనం సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్క వచ్చేసి మళ్ళీ ఎవరో ఆపుతారు. ఆపినప్పుడు ఇలా ఆగిపోతారు.
సో అప్పుడు ఏమైపోతుంది, ఆ ద్వాపరం నుంచి మళ్ళీ చేసుకోవడం అంటూ ఉండదు కాబట్టి సంగమం వచ్చేసరికి మళ్ళీ విద్య, ధనము, ప్రాప్తులు వీటన్నిటిలో చాలా మటుకు లోటు వచ్చేస్తుంది. సో మనం సేవలు చేస్తున్నామంటే 84 జన్మల వరకు ఆ ప్రాప్తులు వచ్చే విధంగా చేసుకోవాలి. ఆ సంస్కారాలు లాస్ట్ వరకు వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఏమేమి సేవలు చేశామని చెప్పి ఏదో సేవల్లో భిన్నత్వం అని కాకుండా ఎంత చేస్తున్నాము అంటే 100% వచ్చేటట్టు చేస్తున్నామా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మటుకు ఒక సేవ అయిపోతే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి రకరకాల సేవల మీద ఫోకస్ పెడుతున్నారు. రకరకాల సేవలు కాదు, 100% సంస్కారం రికార్డ్ అవుతోందా? పుణ్యం అన్నది సత్య త్రేత యుగాల వరకు వచ్చిన తర్వాత ద్వాపరానికి వచ్చేసరికి సంస్కారాలు, దాత సంస్కారం అన్నది 100% ఉందని ఇవి చెక్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ధారణ మీద చాలా మందికి ఫోకస్ ఉండట్లేదు. ఏమైనా సేవ సేవ సేవ. సెంటర్కి పోతే కడిగామా, తుడిచామా, బయటకు వస్తే పుస్తకాలు పంచామా, ఈ రెండే పట్టుకొని కూర్చున్నారు. అది కాకుండా అసలు ఈ ధారణ అయితే ఏదైతే ఉందో, ప్రతి నిమిషం నేను ఎవరిని చూసినా ఆత్మిక సోదరులు, వీళ్ళు దివ్యాత్మలని ఫోకస్ నడుస్తుందా? ఈ అటెన్షన్ ఉందా? ఒకవేళ నిజంగా ఫోకస్ ఉంది, అటెన్షన్ ఉంది అంటే మరి బ్రహ్మబాబా సమానంగా వెళ్ళి చేస్తున్నామా? లేదా మన పరిధిలో మనం చేసేసి అదే గొప్ప అనుకుంటున్నామా? ఇవన్నీ ఏంటంటే పుస్తకాలు ఇలా ఎదురుగా పెట్టుకోవాలి. పెట్టుకుని బాబా ఇది చెప్పారు, ఇది నేను చేస్తున్నానా? ఇట్లా ఒక్కొక్క వాక్యం చదువుకోవాలి. ఒక్కొక్క వాక్యము నేను చేస్తున్నానా లేదా అని చెక్ చేసుకుంటే కరెక్ట్ గా తెలుస్తుంది ఇంతకు బాబా చెప్పినట్టు వింటున్నామా లేదా అని చెప్పి. సో ఆ రకంగా ఇప్పుడు బాబా చెప్పినట్టు అజ్ఞాని ఆత్మలైతే వినాశనాన్ని అకల్యాణం కింద తీసుకుంటారు. కానీ మనకైతే అది కళ్యాణం. ఎందుకంటే కొత్త సృష్టి రాబోతుంది కాబట్టి. స్థూలంగా కొత్త సృష్టి రాబోతోంది. పాత ప్రపంచం వినాశనం అవుతుంది. సూక్ష్మంగా ఆత్మలో కలియుగి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ కలియుగి సంస్కారాలు సమాప్తైపోయి సత్యుగి సంస్కారాలు వస్తున్నాయి. సో దీన్నే బాబా గతి సద్గతి అంటున్నాడు. సో గతి సద్గతి అన్నది ఏదో ఈ ప్రపంచం ప్రకృతి అంతా క్లీన్ చేశాక అక్కడికి వెళ్ళడం కాదు. అది ఇక్కడే అనుభవంలోకి రావాలి. ఇక్కడే మనకి దుఃఖం నుండి ముక్తి రావాలి. అది గతి. ఇక్కడే మనకి జీవన్ముక్తి అంటే ఆ సత్యుగంలో ఏవైతే ఉత్సాహ ఉల్లాసాలతోటి అతీంద్రియ సుఖంతో ఉంటారు ఆ జీవనము, దుఃఖం నుండి ముక్తి, జీవన్ముక్తి రెండు ఇక్కడ అనుభవం అవుతే ఉన్నాయి అంటేనే కరెక్ట్ గా పురుషార్థం చేస్తున్నామని అర్థం. సో దానికోసం బాబాయ్ మురళిలు ఏం చెప్తున్నారు, మీరు చేసే పురుషార్థానికి ఇక్కడ సంలగ్నత, విఘ్నాలు వస్తే మీలో ఆ దృఢత్వం అన్నది పెరగాలి. ఎక్కడ ఆగిపోకూడదు. ఆగిపోయారు అని అంటే బలహీనులని అర్థం. సో ఓవరాల్ మురళి సమ్మరి అదే. విఘ్నం వస్తుంది, విఘ్నం వస్తే అది నా మంచి కోసమే, నాకు పరీక్ష అని అనుకుని సంలగ్నత అన్న దృఢత్వం అన్న ఒకటే. ఆ దృఢత్వంతో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడు పూర్తి మార్కులు పడతాయి. వెళ్లకుండా ఆగిపోతే వాళ్ళ దృష్టి వాళ్ళని బాబా బలహీనులు అంటున్నాడు, మహావీరులు అనట్లేదు. సో బలహీనులకు మార్కులు పడవు. సో ఇది బాబాయ్ మురళి ద్వారా చెప్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళొక్కసారి చదువుకుని ఒక్కసారి మీ జీవితాన్ని చూసుకోండి. ఎక్కడెక్కడ విఘ్నాలు పడితే ఇంతకు వినాశనం చేసామా, ఇలా విఘ్నాలకు బలైపోయామా, బలహీనలం అయిపోయామా అని మీకు మీరు స్వపరిశీలన చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ భవిష్యత్తు ఏం చేయాలన్నది వర్తమానంలో ఇంకా ప్లానింగ్ చేసుకుని దానికి తగ్గట్టు వెళ్తేనే బాబా చెప్పినట్టు వరదాని భూమి నుంచి ఏవైతే వరదానాలు, ప్రాప్తులు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మన ఖాతాలో జమ అవుతుంది. సో ఇది ఈ మురళి యొక్క పాయింట్స్. సో ఎవరికైనా ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సో మైక్ ఆన్ చేశాను, ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగొచ్చు. ఓం శాంతి అక్కయ్య. ఎవరు మాట్లాడేది? అక్కయ్య నేనక్కయ్య విజయలక్ష్మి అని చెప్పి. చెప్పండి అక్కయ్య. ఇప్పుడు ఒక చిన్న మాట. ఇప్పుడు ఆత్మ అనేది మన శరీరంలో ఉంటుంది కదా. మన శరీరంలో బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ ఉంటుంది కానీ ఈ శరీరానికి ఆత్మకు చిన్న చిన్న అటాచ్మెంట్ కూడా ఏమి ఉండదు.
నరాలు గాని అట్లాగా అలాంటిది ఏమి అటాచ్మెంట్ తాకి ఏమీ ఉండదు ఆత్మకి శరీరానికి. అయితే మరి ఇప్పుడు ఈ శరీరం అనుభవించే ఈ బాధలు, ఈ నొప్పులు, ఈ అవస్థలు, ఈ ఆనందం, ఈ అనుభూతి అన్నీ మరి ఆత్మనే అనుభూతి చేస్తుంది మళ్ళీ. ఆత్మనే అనుభూతి చెందుతుంది కదా! అనుభూతి శరీరం చెందేది శరీరం అనుభవించేటివన్నీ. ద్వారా అనుభవంలోకి వస్తుంది. శరీరానికి పార్ట్‌కు మనకి జాయింట్లున్నాయి కదా అన్నిటికి. కానీ ఉన్నాయి ఆత్మకి ఏ జాయింట్. జాయింటు లేదు కదా ఆత్మకి. మరి ఎట్లా ఆ చెందుతాం అక్కయ్య? జాయింట్లన్నీ నడిచేది ఆత్మశక్తితోటే కదా! అదే అంటున్నా. టచ్ కొంచెం గూడా లేదు. హ్మ్. లోపల వెలుగుతూ ఉంటుంది. ప్రకాశిస్తూ ఉంటుంది కదా స్టారు. హ్మ్. మరి హ్మ్. ఈ శరీరంలోకి ఈ శరీరానికి సంబంధించిన నాడులు కానీ, నరాలు కానీ అటాచ్‌మెంట్ కొంచెం గూడా వాటికేమి జాయింట్ ఉండదు ఆత్మకి. మరి ఈ శరీరం అనుభవించే బాధలని మరి ఆత్మ ఎట్లా అనుభూతి చెందుతుంది అక్కయ్య? టచ్ మీ నాట్ ఆత్మ అన్నట్టే ఉంటుంది అనుభవించడమా కదా! శరీరం అని కాదక్కయ్య. మీకు ఈ శరీరం ఎట్లా ఆపరేట్ అవుతోంది? ఆత్మకి, బ్రెయిన్ హ్మ్. బాడీని ఎగ్జిక్యూట్ చేస్తోంది. సో, ఆ బ్రెయిన్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఆత్మ నుంచి వెళ్తున్నాయి. సో, ఆత్మ సోల్‌కి, బ్రెయిన్‌కి అంటే ఆత్మకి, మెదడుకి ఉన్న కనెక్షనే సంకల్పము. హ్మ్. కరెక్ట్ మీరు చెప్పింది. వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ బాడీలో ఉన్న ఈ నర్వ్స్‌ని వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తోంది. ఆత్మ అన్నది ఎళ్ళిపోయినప్పుడు అది డెడ్ బాడీ అయిపోతోంది. అదే కరెక్ట్ అక్కయ్య. మీరు మైండ్‌ని ప్రభావితం చేస్తూ ఉంటది ఆత్మ అనేది. అయితే ఎట్లా అంటే ఇప్పుడు మైండ్ అంటే నేననేది ఏంటి? ఆత్మ అంటే ఏంటి అక్కయ్య? 2 ఒకటే గదా! ఆత్మ అన్నది తెలుగు భాష, మైండ్ అన్నది ఇంగ్లీష్ భాష కదా! హ్మ్. ఇక్కడ అది. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ అన్నది స్థూలం. హ్మ్. యెస్. మైండ్ అన్నది సూక్ష్మము. ఇంకా హుహు. చెప్పాలంటే మైండ్ సాఫ్ట్‌వేర్ లాంటిది, బ్రెయిన్ హార్డ్‌వేర్ లాంటిది. సో, మైండ్ నుంచి కనెక్షన్ బ్రెయిన్‌కెళ్తే బ్రెయిన్ బాడీనంతా ఎగ్జిక్యూట్ చేస్తోంది. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు సపోజ్ మైండ్ ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు అలసటొచ్చిందనుకోండి. హ్మ్. అలసట రావడానికి కారణం ఏంటి? శరీరం అలసిపోతుంది. అది. శరీరం అలసిపోవట్లేదు అక్కయ్య. శరీరం అలసిపోతే శవం ఎందుకు అలసిపోదు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి. ఆ శవం అలసిపోతోందా? అలసిపోవట్లేదుగా. హ్మ్. మరి మరెక్కడ అలసట అంటే శరీరం అదే చెప్తున్నాను మీకు శరీరంలో ఏమీ లేదు. ఓకే. మీకు శవయాత్రకెళ్ళినప్పుడు శవం అలసిపోదు. శవయాత్రలో పార్టిసిపేట్ చేసినోళ్ళు అలసిపోతున్నారు. ఎందుకు శవం అలసిపోవట్లేదు? ఆత్మ లేదు కాబట్టి. హ్మ్. శరీరంలో ఏమీ లేదు. ఆ భ్రమలో నుంచి బయటికి రండి. అంతా ఆత్మలోనే ఉంది. ఆత్మ వ్యర్థ సంకల్పాలు చేస్తుంది కాబట్టి అలసటొస్తుంది. అది మనము శరీరానికి అలసటొచ్చిందనుకుంటున్నాం. హ్మ్. అలా అలసట రావాలంటే ఇంక శవం వద్దు. ఇప్పుడు మీకు ఎన్నోసారి క్లాసుల్లో గూడా చెప్పాను. ఒక మనిషి చనిపోయేటప్పుడు రోగాలతోటి చనిపోయాడనుకోండి. మరి ఆ చనిపోయిన తర్వాత ఆ శరీరంలో ఆ రోగం ఉంది. ఎందుకు ఆ మనిషికి అనుభవంలోకి రావట్లేదు? ఆత్మ లేదు కాబట్టి. సో, ఇక్కడ అంతా యాక్చువల్‌గా ఆత్మ ద్వారానే అనుభవంలోకొస్తోంది. అందుకే ఆత్మశక్తి. దానికే ట్రీట్‌మెంట్ ఇస్తా అంటున్నాను నేను. దాన్ని సరి చేశామంటే శరీరంలో ఉన్న రోగం ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. సో, రోగాలెలా వస్తున్నాయి? మనం చేసే వ్యర్థ సంకల్పాల ద్వారా ఆత్మ రోగగ్రస్తం అయినప్పుడు దాని ప్రభావం దేహం మీద కనిపిస్తోంది. సో, ఇప్పుడు శివబాబా ఏమంటున్నాడు? ఆత్మకి ట్రీట్‌మెంట్ ఇస్తా అంటున్నాడు. సో, మనం కొన్ని ఆత్మకి ట్రీట్‌మెంట్ తీసుకోకుండా అంత శరీరంలోనే ఉంది అని చెప్పేసి శరీరానికి ఇచ్చేస్తూ పోతున్నాం కాబట్టి రోగాలు నయమవ్వట్లేదు. సో, రోగం నయమవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆత్మలో పాపం తీసేయాలి. ఆ పాపం ఉన్నంత వరకు ఏమవుతదంటే పిల్లలు దుఃఖాన్ని అనుభవిస్తారన్నట్టు తాత్కాలికంగా ఈ సైంటిస్ట్‌లు టాబ్లెట్‌లు, గీబ్లెట్‌లు అన్నీ కనిపెట్టారు. సో, ఆ టాబ్లెట్‌లేసుకున్నంత సేపు తాత్కాలికమైన ఉపశమనం ఉంటది. ఎప్పుడైతే మన పాపం సమాప్తయిపోతదో రోగం పూర్తిగా సమాప్తయిపోతది. అంతవరకు పిల్లలు దుఃఖపడొద్దన్నట్టు ఈ టాబ్లెట్‌లేసి చేసేటట్టు ఆ సైంటిస్టులకు ప్రేరణిచ్చి నడిపినందుకు ఆ టాబ్లెట్‌లు బయటకొచ్చాయి. ఆ వైద్య విధానాలు ఇవన్నీ. అంటే ఇప్పుడు వ్యర్థ సంకల్పాల ద్వారానే శరీరం మన మీకు ఆ బుక్ అనారోగ్యం అవుతుంది. రెఫరెన్స్ ఇచ్చాను గదా! యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పేసి ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాము. గ్రూప్‌లో వేస్తున్నాం గదా! ఏ సంకల్పాలు చేస్తే ఏ రోగం వస్తదని. మరి కొన్ని జెనెటిక్ గూడా వస్తాయి కదా అక్కయ్య శారీరకంగా. భ్రమ అక్కయ్య. వంశపారపర్యంగా. భ్రమ. జెనెటిక్సు, గినెటిక్సు, వంశపారంపర్యము ఇవన్నీ భ్రమలో నుంచి బయటికి రండి. చేసుకున్న అవును. పాపానికి రోగాలొస్తాయి. ఆ కర్మ ఫిలాసఫీ తెలియకపోవడం వల్ల హార్ట్ అటాక్‌లు, డయాబెటికొస్తే
హెరిడిటరీ అంటున్నారు. హెరిడిటరీ అంటే ఎక్కడ స్టార్ట్ అయినాయి హార్ట్ అటాక్, డయాబెటీస్ చెప్పండి? కలియుగంలో అంతిమంలో స్టార్ట్ అయినాయి. జనాల్లో భయం ఎక్కువైపోయినప్పుడు ప్రభావం గుండె మీద పడింది కాబట్టి వచ్చింది. చాలా సందర్భాల్లో తండ్రికి హార్ట్ అటాక్ వస్తది గానీ పిల్లలు ఆరోగ్యంగానే ఉంటారు గదా! మరప్పుడు అది ఎట్లా హెరిడిటరీ అవుతది? అజ్ఞానం వల్ల అవన్నీ బయటికి తీసుకొచ్చారు గానీ చేసుకునే కర్మల్ని బట్టే వస్తది. ఒక ఇంట్లో సపోజ్ ఒక తండ్రికి భయపడే అలవాటు ఉందనుకోండి. ఆ భయం యొక్క తరంగాలు ఇల్లంతా వ్యాపించినప్పుడు ఇంట్లో వాళ్ళు గూడా దాన్ని అబ్జార్బ్ చేస్తారు. చేసినప్పుడు ఏమైతది? వాళ్ళు ఆ భయాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు, ఆ కొడుకు గూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే తండ్రి నుంచి భయం యొక్క తరంగాలు వ్యాపిస్తున్నాయి కాబట్టి. కొన్ని ఫ్యామిలీస్ ఎట్లుంటాయంటే, ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి భయం. ఓ పక్క తండ్రి భయపడిపోతుంటాడు. ఓ పక్క తల్లి భయపడిపోయొచ్చి ఇల్లంతా ఇట్లా నిండిపోయి ఉంటాయి భయం యొక్క తరంగాలు. అయి పిల్లలన్నీ అబ్జార్బ్ చేసేస్తారు. అబ్జార్బ్ చేసి ఏం చేస్తారు? ఓ స్టేజ్‌లో తండ్రికి హార్ట్ అటాక్ వస్తది. కొన్నేళ్ళయ్యాక పిల్లలకు గూడా వస్తది. ఎందుకంటే ఇల్లంతా నిండిపోయి ఉంది భయంతోని. ఎప్పుడు టెన్షనే, ఎప్పుడు భయమే. అదే. కొన్ని సందర్భాల్లో అందుకే ఏమవుతది? తండ్రికి హార్ట్ అటాక్ వచ్చుంటది. పిల్లలు ఆరోగ్యంగానే ఉంటారు. ఎందుకు పిల్లలు అబ్జార్బ్ చేయట్లేదు. సో, ఈ హెరిడిటరీ అన్నీ ఏంటంటే కర్మ ఫిలాసఫీ తెలియకపోవడం వల్ల బయటికొచ్చినది గాని, గినెటిక్స్ అని గాని అలాంటిది ఏమీ లేదు. అలా జెనెటిక్స్ గిల్స్ అంటే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఆరోగ్యంగానే ఉంటారు. మరి పిల్లలు చూస్తే వికలాంగులు పుడతారు గదా! అవునవును. మరి బాబా మురళిలో చెప్పాడు చేసుకున్న కర్మకే నిజమే. వస్తారని చెప్పి. ఇంక మనం జెనెటిక్స్ అనుకోవడం ఎందుకు? ఈ ఈ మధ్య శరీరం చాలా మటుకు తాతలు, తండ్రులంతా ఆరోగ్యంగానే ఉంటారు. ఏదో ఒక జనరేషన్‌లో ఈ డయాబెటిస్ ఇట్లన్నీ స్టార్ట్ అయితాయి. మరప్పుడు హెరిడిటరీ అని ఎట్లా అంటాం? ఈ జనరేషన్ టెన్షన్ పడిందంతే. హ్మ్. సో, కొన్ని మొత్తం మీద భ్రమల్లోంచి బయటకొచ్చేయాలి. ఇంక మీరు లౌకిక జ్ఞానం వినడం ఆపేసి బాబా జ్ఞానం వినడం మొదలుపెట్టాలి. అదే చేస్తున్నానక్కయ్య. ఎందుకంటే అన్ని బేసిక్ క్వెషన్స్ అడుగుతున్నారు. మీరు అడుగుతున్న క్వెషన్స్ నిజం. చూస్తుంటే అయితే మీరు ఛానెల్ గాని, జూమ్ గాని వింటున్నారని అనిపించట్లేదు నాకు. ఆహా! నిన్న రాలేకపోయానక్కయ్య. ఎందుకంటే ఈ నిన్న రోగాల టోటు మీద నేను ఇప్పటికి చాలా విస్తారంగా కవర్ చేశాను. బుక్ కూడా రెఫర్ చేశాను. అవును. హ్మ్. మీవి సో, ఇంక చదువుతున్నాను, ఇక్కడికి వింటున్నాను. ఆపేసేయండి ఇంక మీరు. ఎందుకంటే ఇంక నేను ఓకే. ముందుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంక మాటి మాటికి అందరూ బేసిక్స్ అడుగుతుంటే ఇంక నేనేం చేయలేను. కొంత ఓకే ప్రయత్నం మేడం. అన్నది మీ నుంచే ఉండాలి. సో, ఓకే. రెగ్యులర్‌గా ఓకే. క్లాసెస్ అటెండ్ అవుతూ స్వచింతనలో ఎక్కడైనా సమస్యొస్తుంది ఇంకా ఆ ప్రశ్నలు అడగండి నన్ను. ఇంకా ఈ రోగాలు ఇవన్నీ ఇంకా యూట్యూబ్ చూసేసుకోండి ఇంకా. నేను కవర్ చేసేసాను అవన్నీ. సో, హ్మ్. స్వచింతన, స్వ ఉన్నతికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. రైట్. రైట్ అక్కయ్య. ఓకే అమ్మ. అవును. స్వచింతనలో ఎక్కడైనా ఇబ్బందొస్తోందా? ఎక్కడైనా కర్మ ఫిలాసఫీ మీ జీవితం ఎందుకిలా ఉందని ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్వచింతనలో సాధారణంగా అక్కడే డౌట్స్ వస్తుంటాయి. నా జీవితం ఎందుకిలా ఉంది? ఎందుకు ఈ పరిస్థితొచ్చింది? ఎందుకు ఈ వ్యక్తొచ్చాడు? అని ఇలాంటి కొన్ని ప్రశ్నలొస్తూ ఉంటాయి స్వచింతన చేసుకునేటప్పుడు. అలాంటి ప్రశ్నలేమన్నా ఉంటే అడగండి. ఓం శాంతక్క. చెప్పమ్మా. అన్ని విఘ్నాలు చాలా వరకు దాటేసాము. కానీ ఈ సెల్లే బాగా విఘ్నంగా అయిపోయింది. ఏమైంది? సెల్లులే ఈ ఫోను. ఫోన్లు ఫోన్‌లో విఘ్నాలొస్తున్నాయి చాలా వరకి. సెల్ ఫోను. సెల్ ఫోను? సెల్ ఫోనే విఘ్నంగా వస్తుంది. సెల్ ఫోన్ అదే విఘ్నం ప్లస్. ఎట్లవుతది? అంటే సేవలు చేస్తున్నాము. సరే హ్మ్. బోర్ కొడుతుంది గదా! అని యూట్యూబ్ చూస్తున్నాం గదా! టైం కంటిన్యూగా దాని మీద ఉండిపోతుంది. బోర్ కొడుతుందని యూట్యూబ్ జూస్తుంటే దాంతో పాటు టైమంతా పోతోందా? శివా! హ్మ్. శివ. అంటే యూట్యూబ్ బటన్ మీరే నొక్కుతున్నారా? మన మాయొచ్చి నొక్కుతోందా? నేనే ఒప్పుకున్నా. మరి మీరే ఆపండి మరి. కమల ప్రియాంక మీరు తమిళనాడునంతా ఏలుతున్నారు. మీరు ఈ ప్రశ్న అడగొచ్చా? అదే. ఆ మధ్య మీకు గుర్తుందా? నిర్మలక్కయ్య వచ్చి మా బ్రాడ్‌వే సెంటర్ చెన్నైలో ఇది ఏమంటారు దాన్ని? క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటే మన కమలప్రియ జ్యోతి అక్కయ్య దగ్గరుండి తమిళనాడులంతా వీడియోలు పంపించి ఎంతో ఇచ్చేశారు. ఆ చేశాక గూడా ఇంకా దాన్ని తమిళనాడులో అధర్మం కదపాలని ఏవేవైతే ప్రయత్నాలు చేసారో అన్నిటికి ముందొచ్చింది. ఈ మధ్య గూడా చెప్పాము ఒకసారి సెంట్రక్కయ్యని గూడా ఎళ్లి ఒకసారి ప్రశ్నించొస్తే అసలు ఇలా ఎందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారని జెప్పేసి కమలప్రియ అక్కయ్య సెంటర్‌కెళ్తే సెంటర్ అక్కయ్య అటు ఇటు తిరిగేసి ఆటోకి ఎళ్ళిపోయిందంట. అంటే కమలప్రియ అక్కయ్య ఎట్లయిపోయిందంటే శక్తి స్వరూపం అయిపోయిందిప్పుడు. వికర్మిలా చూసి పారిపోతున్నారు. అసలు అక్క మాట్లాడనీకెళ్తే వాళ్ళ బ్రాడ్‌వే చెన్నై సెంట్రల్ గీతక్కయ్య మాట్లాడకుండా ఆటో ఎక్కి సెంటర్ వదిలి ఎళ్ళిపోయిందంట.
అంటే ఏంటి అధర్మం అన్న నిలబడట్లేదు అక్కడ. ఇక్కడేమో మీరు చూస్తే యూట్యూబ్ అంటున్నారు. ప్రాక్టికల్ జోక్ అక్క ఇది. మరి లేకపోతే అసలు ఆ చెన్నై సెంటర్ లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని గీతక్క అంటేనే దడదల్లాడిపోతుంటే ఆమెను వెళ్ళి ప్రశ్నిస్తాం అన్నారు. ఎందుకంటే ఈ రకంగా వీడియోలు వస్తున్నాయి, నిజంగా నేను అన్నాను, నేను అంటాను ప్రశ్న ఒకసారి వెళ్ళి అడిగితే ఏంటంటే అలర్ట్ అవుతారు. గీతక్క ఏం వెంటనే పరివర్తన చెందిపోదు, కానీ అడుగుతున్నారని తెలిసినప్పుడు తప్పులు చేయడం ఆపుతారు. అని వీళ్ళేదో అడగడానికి వెళ్తే అటు ఇటు తిరిగి ఆటోకి వెళ్ళిపోయిందంట. ఫస్ట్ టైం మీరు నవ్వటం చూసానక్కయ్య. ఫస్ట్ టైం. అయ్యో ఫస్ట్ నేను నమ్మటం కాదు అసలు. మీరు జూమ్ కి ఇప్పుడు వస్తున్నట్టున్నారు. అంటే నాకు చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది నిన్న టూత్ ట్రీట్మెంట్. అక్కయ్య నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పాను దేహం గురించి మాట్లాడొద్దు అని. ఇంప్లాంట్స్ చేయించుకున్నాను. అవన్నీ చెప్పొద్దు, అవన్నీ మీ వ్యక్తిగత విషయాలు. స్టూడెంట్స్ అందరు ముందుకెళ్లాలని ఈ మధ్య ఇస్తున్నా, మీరు మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకెళ్లి హాస్పిటల్స్ దేహాలు అనకూడదు. నోవే అట్లేం లేదు. నేను ఎందుకు రాలేకపోయాను. సో అది ఒక్క నిమిషం ఆగమ్మా. సో ఆ రకంగా ఏమవుతుందంటే మనం ఏదైతే సంగమయుగి డిగ్రీ అని చెప్పి తెలుసుకున్నామో, తప్పులు జరుగుతున్న చోట వికర్మలు వినాశనం అవ్వాలని చెప్పి ఎప్పుడైతే మనం ఆ రకంగా అడిగినప్పుడు తప్పులు చేసేవాళ్ళు స్వతహాగా ఆగిపోతారు. కమలప్రియ అక్కయ్య మీరు ఏం చేయాలంటే యాక్చువల్ గా ఇంకా అవగాహన తోటి ఆపాల్సి వస్తుంది. మీరే ఒకవేళ ఆ యూట్యూబ్ తో పాటే వెళ్ళిపోతున్నాము అనుకుంటే, అంతకుమించి వేరే సొల్యూషనే లేదు. ఆ సైన్స్ సాధనాలు కూడా బాబా కనిపెట్టింది మన కోసమే కాబట్టి వాటి ద్వారా కూడా తీవ్రంగా సేవలకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకెవరు మాట్లాడదాం అనుకుంటున్నారు? ఇంకెవరికన్నా ఏమన్నా ప్రశ్నలు? వంశాంతమ్మా ఏంటి మీ ప్రశ్న? ప్రశ్న ఏంటి నాకు అదే ఇప్పుడు అన్నారు కదా సెంటర్ అక్కయ్యల కోసం. సెంటర్ అక్కయ్యల కోసం నేనైతే ఆమె కంటే కాస్త ముందు వెళ్ళిపోతుందని చాలా భయపడుతున్నారు ఆవిడ. అక్కయ్య మీరు చెప్పకండి అక్కయ్య, మీరు సెంటర్ అక్కయ్యల గురించి దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే మీరు అటోకాలు ఇటోకాలు వేసుకొని ఉన్నారు. లేదండి నేను అంటే మీ మనసు బాధపడుతుంది, కానీ వద్దు ఇప్పుడు ఆ టాపిక్స్. మీ వైపు నుంచి అయితే అసలుకే వద్దు. మీరు పూర్తిగా పరివర్తన చెందాక అప్పుడు చెప్తారు కానీ. ఓకేనా? ఇంకెవరైనా ప్రశ్నలు? సరే, ఇంకెవరైనా ప్రశ్నలు ఏం లేకపోతే ఇంకా లాగౌట్ అవునా? సరే మరి ఇంకెవరు లేకపోతే లాగౌట్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి.